ఆర్టీసీ బస్సును ప్రారంభించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. నారాయణఖేడ్ నియోజకవర్గం మనోర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో ఈ రోజు నారాయణఖేడ్ నుండి వయా బోరంచ మీదుగా కంకోల్ వరకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. నారాయణఖేడ్ పట్టణం నుండి బోరంచ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 3 నెలలలో 18 నూతన ఆర్టీసీ బస్సులను నారాయణఖేడ్ నియోజకవర్గానికి తీసుకువచ్చి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని, జూన్ నెలలో మరో 10 నూతన బస్సులను నారాయణఖేడ్ నియోజకవర్గానికి తీసుకొచ్చి ప్రయాణికులకు ఇబ్బంది కలవకుండా చూసుకుంటామని, ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ విషయం చెప్పడంతో వారు కూడా తప్పక బస్సులను అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అవసరమైన అన్ని రూట్లలో ప్రయాణికు అవసరాల అనుగుణంగా బస్సులు నడిపే చర్యలు తీసుకుంటున్నామని, డ్రైవర్ల కొరత ఉన్నందున 10 మంది కొత్త డ్రైవర్లను నియమింపజేశామని మరియు సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే. అందరికీ నమస్కారం. ఈరోజు బోరించ నల్లపోచమ్మ సాక్షిగా ఈరోజు ఈ నారాయణఖేడ్ డిపోలో ఈ బస్సు ప్రారంభోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఈ బస్సు నారాయణఖేడ్ నుండి పంచగామ, రానాపూర్, తుమ్నూర్, బోరించ, రాయకోడ్, సదాశివపేట మీదుగా హైదరాబాద్ పోవడం జరుగుతూ ఉంది. ఈ రూట్లో ఇది కొత్త బస్సు వేయడం జరుగుతూ ఉంది. అది కూడా కాకుండా మహాలక్ష్మి సందర్భంగా చాలా కూడా మనము వారికి అందరికీ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎందుకంటే రోజు 1000-1500 మంది వరకు ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు ఈ గుడికి. కాబట్టి ముఖ్యంగా గురువారాలు, ఆదివారాలు చాలా రష్ ఉంటుంది. వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఒక 4 షటిల్ ట్రిప్పులు కూడా ఇక్కడ నుండి నారాయణఖేడ్ కూడా వేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇదే కాకుండా ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టీసీని బలోపేతం చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళ బకాయిలన్నీ కూడా చెల్లించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా సోదరుడు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అడగగానే గతంలో కూడా మొన్న మాకు 9 బస్సులు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు 5 ఎక్స్ప్రెస్లు, 4 పల్లె వెలుగు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ మొన్న మనకు 9 బస్సులు వస్తే దాంట్లో కూడా మళ్ళీ 4 ఎక్స్ప్రెస్లు, 5 పల్లె వెలుగు ఇవ్వడం జరిగింది. వారు నాకు హామీ ఏమి ఇచ్చిందంటే జూన్ 2 వరకు నారాయణఖేడ్ డిపోకు ఇంకొక 10 బస్సులు కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి వారికి నేను అందరి తరఫున, నారాయణఖేడ్ నియోజక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మళ్ళా ఇప్పుడు డ్రైవర్లు కూడా కొత్తగా 10 మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే డ్రైవర్ల కొరత ఇంకా కూడా ఉంది. మంత్రి గారు దృష్టికి తీసుకొని పోయినా నేను ఇంకా కూడా డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే మన వెనుకబడ్డ ప్రాంతం నారాయణఖేడ్లో ఇంకా కూడా చాలా మనకు అవసరాలు ఉన్నాయని చెప్తూ ముఖ్యంగా ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి, ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన వినతి మీకు చెప్పేది ఏంటంటే కంటి నైట్ హాల్ట్ ఒకటి వేయమని చెప్తా ఉన్నారు. దాన్ని ఎట్టి విధుల్లో మీరు ఇప్పుడు బస్సులు వచ్చినాయి కాబట్టి కంటి నైట్ హాల్ట్ వేయాలి. మరి కర్సుగుత్తి నుండి సోదరులు కర్సుగుత్తి టు హైదరాబాద్ ఒక బస్సు వేయమని చెప్పి అడగడం జరిగింది. హైదరాబాద్ వరకు పోయినా సరే, లేదంటే పట్టణ చెరువు వరకు కూడా వేసినా సరే అని చెప్పడం జరిగింది. గతంలో ఉండింది, దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. తర్వాత తడకల్కి కూడా బస్సు సౌకర్యం లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కంటి నైట్ హాల్ట్ చేసి తడకల ఏ విధంగా అయితే తడకల్ ప్రజలకు కూడా ఈ ఆర్టీసీ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా మీరందరూ చూడాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. తర్వాత ఇంకొకటి జైరాబాద్ నైట్ హాల్ట్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. జైరాబాద్ నైట్ హాల్ట్ కూడా ఇవ్వాలి. ఇద్దరికి ఫ్రీక్వెంట్ సర్వీస్లు కూడా వేస్తే మనకు ఆదాయం కూడా సమకూరుతుంది. ఇప్పుడు అంతర్గామ పిట్ల మీద దేశంలో చాలా లాభదాయకంగా ఉంది. ఇంకా మీరు ఆలోచించి ఏ విధంగా కొంచెము డ్రైవర్లు అందరితో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఇంకా కొంచెం కష్టపడ్డా సరే, మనం ఓవర్ టైం చేసినా సరే, మనము అందరికీ ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇచ్చే విధంగా ఇంకా ఎక్కువ రూట్లలో మన నారాయణఖేడ్ డిపో తరపున బస్సులు నడిపేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.